హలో ఫ్రెండ్స్, నేను మా అబ్బాయి బర్త్డే కోసమని శారీ రెడీ చేసుకున్నాను అనమాట. దానికి నెక్ పీస్, ఇయర్ రింగ్స్, స్క్రంచెస్ నేనే తయారు చేసుకున్నా. అవి ఇప్పుడు ఎలా చేశానో చూపించబోతున్నా. ఇప్పుడు నేను 2 ఇంచ్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకొని హాఫ్కి మడిచి కుట్టేసి ఇలా ప్లీట్స్ పెట్టుకున్నాను అనమాట. ప్లీట్స్ పెట్టుకున్న ఈ క్లాత్ని మరి నీడిల్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా జాయింట్ చేసేస్తున్నాను అనమాట. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి కుట్టేస్తున్నా. చూడండి, అయిపోయింది. ఇంకా ఆ చివర ఈ చివర ఉంటుంది కదా, ఆ చివర ఈ చివర థ్రెడ్ని ముడేస్తున్నా. చూడండి, అయిపోయింది. ముడేసిన తర్వాత ఆ చివర ఈ చివర ఓపెన్ ఉంటుంది కదండి. నాకు ఈ క్లాత్కి ఒక సైడు పీకో ఉందండి, ఇంకో సైడు ఓపెన్ ఉంది. సో పీకో ఉన్న దాంట్లోకి ఓపెన్ ఉన్నది తోపేసి నేను ఇలా నీడిల్ తోటి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. స్టిచ్ చేసుకుంటే థ్రెడ్స్ బయటకు వస్తాయన్న ఇది ఏమి ఉండదు కదా, సో అలా చేస్తున్నా అనమాట. చూడండి, అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఫ్లవర్కి బ్యాక్ సైడు మరి ఒకసారి స్టిచ్ చేసుకోవాలండి. మరి స్టిచ్చెస్ అన్నీ ఊడిపోకుండా మరి ఒకసారి అలా స్టిచ్ చేసుకున్న రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా నీడిల్ని పైకి తెచ్చుకొని ఒక వైట్ కలర్ బీడ్ని పెట్టేస్తున్నాను అనమాట. వైట్ కలర్ ఎందుకంటే నాకు బ్లౌజ్కి వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి వైట్ కలర్ బీడ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా నా దగ్గర పాతది ఓల్డ్ ఇయర్ రింగ్ ఉందన్నమాట. ఆ ఇయర్ రింగ్కి ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఏమన్నా ఇయర్ రింగ్కి సరిపడా ఎక్విప్మెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. నాకు ఏమీ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా ఓల్డ్ ఇయర్ రింగ్కి ఇలా సెట్ చేసుకుంటున్నాను అండి. మొత్తం అంతా అయిపోయాక లుక్ అయితే చాలా బాగుందండి. ఒకసారి చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. చూడండి, అయిపోయింది. ముడేస్తున్నా. అయిపోయిందండి, ముడేసాను, కట్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇదండి. చూడండి, 2 ఇయర్ రింగ్స్, నెక్ పీస్ కూడా నేను తయారు చేసుకున్నాను అనమాట. బ్లౌజ్ పీస్లో కొంచెం క్లాత్ మిగిలింటే అది ఇలా చేసుకున్నాను అనమాట. అలాగే ఓల్డ్ నెక్లెస్ది ఎక్స్టెన్షన్ ఉంటే దాన్ని తీసి దీనికి జాయిన్ చేశాను. స్క్రంచెస్ కూడా తయారు చేసుకున్నాను అండి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.